Hi friends, welcome to Tech for Genius channel. ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఔరా ఎఫెక్ట్స్ ని చూద్దాం. ఇది Asus ROG Strix G531 GT ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ లో మనకి ఔరా సింక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇందులో మనకి స్టాటిక్, బ్రీతింగ్, స్ట్రాబింగ్ ఎఫెక్ట్ అండ్ కలర్ సైకిల్, రెయిన్బో, స్టారీ నైట్, మ్యూజిక్, స్మార్ట్, అడాప్టివ్ కలర్, డార్క్ కలర్, ఇవన్నీ కలర్ ఎఫెక్ట్స్. ఇవి సపోజ్ స్టాటిక్లో మనం ఒక కలర్ని సెట్ చేసుకోవచ్చు. ఆ కలర్ అనేది ఎంటైర్ మనకి బ్యాక్లెట్ కీబోర్డ్ అనమాట. ఆ కలర్ అనేది ఎంటైర్ మనకు వస్తుంది లైక్ దిస్. అండ్ బ్రీతింగ్ ఎఫెక్ట్ అండ్ స్ట్రాబింగ్ అండ్ కలర్ సైకిల్లో మనకి 3-4 కలర్స్ మనకు అలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. అండ్ రెయిన్బో, ఇందులో మనకు కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్యాటర్న్ సెట్ చేసుకుంటే ఆ ప్యాటర్న్ వైజ్ మన కలర్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. అండ్ స్టారీ నైట్, ఇక్కడ 2 కలర్స్ అనేది మనకి ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవుతూ ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్లో 2 కలర్స్ సెట్ చేసుకుంటాం. ఈ 2 కలర్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. అండ్ మ్యూజిక్ ఎఫెక్ట్లో మనకు ఏదైనా మ్యూజిక్ ప్లే చేస్తే ఆటోమేటిక్గా కలర్ అనేది ప్లే అవుతుంది. ఇందులో ప్లేబ్యాక్ డివైస్ సెట్ చేసుకోవచ్చు అండ్ స్టైల్ సెట్ చేసుకోవచ్చు. అలానే కలర్ సెట్ చేసుకోవచ్చు అండ్ కలర్ సైకిల్ సెట్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అలాగే సెన్సిటివిటీ, ఇందులో డికే రేట్ సెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక ఆడియో ఏదైనా ప్లే చేద్దాం. చేయగానే ఆటోమేటిక్గా కలర్ అయిపోతుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలా ఇక్కడ మనం డిఫాల్ట్ కలర్ని సెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ కలర్ ప్లే అవ్వాలంటే అలాగే ప్యాటర్న్ సెట్ చేసుకోవచ్చు. అండ్ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే స్మార్ట్ అంటే ఇక్కడ 2 ఉన్నాయి. బై CPU టెంపరేచర్ అండ్ బై CPU యూసేజ్ బట్టి ఈ స్మార్ట్ అనేది ఆటోమేటిక్ 2 కలర్స్ అనేవి ప్లే అవుతాయి. అండ్ అడాప్టివ్ కలర్, ఇది అంతగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ డార్క్ అంటే ఎంటైర్ డార్క్ అయిపోతుంది. మనకి ఏ ఎఫెక్ట్ వద్దు అనుకుంటే ఈ డార్క్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఈ కలర్ ఫ్రెండ్స్, మిగతా ఈ కలర్ ఎలా యూజ్ అవుతాయి అనేది మీకు టోటల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.